అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి జూలై 23వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, అవి శుభవార్తల అశుభవార్తల, ఆ వార్తల ద్వారా వారి జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, వారి వారి యొక్క జీవితంలో మలుపులు ఏ విధంగా అయితే మారబోతున్నాయి, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలు ఉన్నా గబ్బలు వేసి జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, డబ్బు, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక సమస్యలు, అత్తాకోడళ్ల సమస్యలు, కోరుకున్న స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడను. అలాగే తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేయబడను. దూరంలో ఉన్నవారు ఒకే ఒకసారి మన గురువుగారిని సంప్రదించి చూడండి. ఫోన్ ద్వారానే అన్ని వివరాలు చెప్పబడును. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8977978518. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకునే ముందుగా వీరి యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే వీరు ఎంతో మంచి స్వభావం కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. అలాగే మంచి తెలివితేటలు కలిగిన వ్యక్తులు కూడా అనేది చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి వీరి జీవితంలో ఒక ముఖ్యమైన విషయం అయితే బయటపడబోతుంది. అయితే అది మీ ఆలోచనలు తప్పకుండా కదిలించే విధంగా అయితే ఉండబోతుంది. ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటంటే కనుక ఈ విషయం అసలు నిజమా కాదా, ఈ రోజున మీ యొక్క జీవితంలో మీరు చేసుకోవాల్సిన కొన్ని పరిహారాలు కూడా తప్పకుండా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఆ విషయం సాయంత్రానికి అయితే మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, ఒక వ్యక్తి ద్వారా కావచ్చు, గోప్యంగా ఉంచినటువంటి ఒక విషయం అయితే బయటపడబోతుంది. ఇన్ని రోజులు దాచినటువంటి కొన్ని విషయాలు కావచ్చు, అలాగే మీ మనసులో ఉన్నటువంటి కొన్ని భావోద్వేగాలు కూడా కావచ్చు, ఊహించని విధంగా మీకు అర్థం కానటువంటి ఒక సమయంలో మీకు తెలియని విధంగా ఏదో ఒక సమయంలో అయితే కొంతమంది వ్యక్తుల ద్వారా మాత్రం తప్పకుండా బయటపడే అవకాశాలు చాలానే ఉన్నాయి. మీరు ఊహించని విధంగా కొన్ని సందర్భాల్లో ఈరోజు తప్పకుండా అయితే మీకు ఎదురు కాబోతున్నాయి. ఈ యొక్క రాశి గలవారు ఎక్కువగా ఊహించేటువంటి ముందే జరిగేవి ఊహించగల శక్తి గలవారు, ఊహించే వ్యక్తులు కూడా చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా ఈ వ్యక్తులు ఎవరైనా కావచ్చు, ఒక వ్యక్తితో మీరు దూరంగా ఉంటున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక విషయం గురించి మీ ముందు ఆ వ్యక్తి ఆ విషయం గురించి చర్చించడం అయితే జరుగుతూ ఉంటుంది. తద్వారా మీకు మీ మనసులో మీకు సందేహం అయితే దిగిపోతుంది. కొంతమంది కొంత పాత స్నేహం కావచ్చు, పాత అనుబంధం కావచ్చు, కొన్ని ప్రేమానురాగాలు దూరమైనటువంటి వ్యక్తి ద్వారా కూడా చెప్పనటువంటి ఒక ముఖ్యమైన విషయం కూడా కావచ్చు, ఇప్పటి వరకు మీరు దాచినటువంటి ఒక గొప్ప విషయం అయితే కావచ్చు, అది ఈ రోజున వాటంతట అదే బయటపడే సమయం అనైతే మీకు దగ్గర పడబోతుంది అని అయితే గ్రహాల యొక్క అనుకూలత ద్వారా తప్పకుండా తెలుస్తుంది. జరగబోయేటువంటి ఒక ప్రధానమైన అంశం ఏంటంటే గనక మీరు గమనిస్తే ఈ రోజున బయటపడేటువంటి ఒక నిజం ఏదైతే ఉందో, ఒక ముఖ్యమైనటువంటి దాచి ఉంచిన ఒక విషయం ఏదైతే ఉందో, మీ గురించి ఆలోచిస్తూ మౌనంగా ఉన్నటువంటి వ్యక్తి మీ గురించి బయటపడుతూ మీతో మాట్లాడడం కానీ లోపల మాత్రం మీ గురించి చాలా ఆలోచిస్తూనే ఉంటూ ఉన్నారు. ఎక్కువగా ఆలోచనలు చేస్తున్నటువంటి వ్యక్తి మీతో మాట్లాడాలని చెప్పి, మిమ్మల్ని కలవాలని చెప్పి ఎన్నో పదే సార్లు అనుకుంటూ ఉన్నారు. ఆ వ్యక్తి కొన్ని విషయాల్లో మిమ్మల్ని ఏమీ అనలేక ఏ విధంగా అంటే వారితో ఎలా స్పందిస్తారు, ఏమనుకుంటారు అని తెలియక చాలా సతమతం అవుతూ ఉన్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. చాలా ప్రత్యేకంగా ఏమైనా కానీ తప్పుగా వారి గురించి అనుకుంటారేమో అని చెప్పి వారి మనసులో ఒక సందిగ్ధం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రోజును మీరు మారినటువంటి కొన్ని సందర్భాలు, గ్రహాల యొక్క అనుకూలత ముఖ్యంగా తెలియనటువంటి ఒక అంశం ఏంటంటే గనక ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆమె కావచ్చు, అతను కావచ్చు, మీ యొక్క భావాలను ముందుగా బయట పెట్టేటువంటి ఒక ప్రయత్నం అయితే చేయబోతున్నారు. వారి మనసులో మీ గురించి ఆలోచించేటువంటి కొన్ని విషయాలు కూడా బయట పెట్టబోతున్నారు. ఒక పాత సంబంధం అనేది తిరిగి మరలా వారి జీవితంలోకి అడుగు పెట్టబోతుంది. ఒక ముఖ్యమైనటువంటి పాత్రగా మీ జీవితంలోకి రాబోతుంది అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఆ యొక్క స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, మరలా మీ జీవితంలోకి రావడానికి తప్పకుండా అయితే ఈ రోజున మాత్రం ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేయబోతున్నారు. మరొక అంశం ఏంటంటే కనుక వారు ఒక దాచిపెట్టినటువంటి ఒక రహస్యం, ఒక సమాచారం, ఒక విషయం ఏదైతే ఉందో అది ఈ రోజున తప్పకుండా బయటపడేటువంటి ఒక కొన్ని సందర్భాల్లో ఒక సంఘటన కావచ్చు, దాచిపెట్టి ఉండవచ్చు. ముఖ్యంగా అది ఏదైనా కానీ మీ గురించి లేదా వారి గురించి ఏదైనా కానీ మీరు దాచినటువంటి తీసుకున్నటువంటి ఒక ముఖ్యమైన నిర్ణయం కావచ్చు, ఆ నిజం అనేది తప్పకుండా అయితే బయటపడబోతుంది. అనుకోని ఒక సమయంలో తప్పకుండా ఆ విషయం మీ చెవిన పడబోతుంది. ఒక వ్యక్తి పాత్ర మీ గురించి మరొకరి దగ్గర ఏదైనా ఒక విషయం గురించి సంభావించవలసి వస్తే, మాట్లాడవలసి వస్తే మీ జీవితంలో ఒక మార్పు అనేది ఈరోజు కారణం కాబోతుంది.
ఆ యొక్క విషయం ఏదైతే ఉందో ముఖ్యమైన విషయం ఒక నిజం అనేది బయటపడిన తర్వాత మీ యొక్క జీవితంలో కీలకమైనటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయాన్ని కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం కూడా చాలా గట్టిగా అయితే ఉండబోతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి కారణాలు ఏంటంటే గనక ఈ పరిస్థితికి కారణం అంటే గతంలోనే మీరు ఏర్పరచుకున్నటువంటి ఒక సంబంధం ఏదైతే ఉందో మీరు చెప్పినటువంటి ఒక ముఖ్యమైనటువంటి భావన ఏదైతే ఉందో అది ఆ యొక్క విషయం ఆ వ్యక్తి యొక్క అంటే ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉండడం మరియు మీరు ఎవరు అంటే ఆ వ్యక్తి మీపై నిఘా వేసి ఉంచడం ఇంకా ముఖ్యమైనటువంటి ఒక నిజం తెలియపరచడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేయటం ఇటువంటివన్నీ కూడా వారి యొక్క మనసులో ముద్ర వేసుకొని ఉండడం చాలా ప్రధానంగా అయితే కనబడుతూ ఉన్నది. మీకు అర్థం కావడం లేదు కానీ మీకు ఏ విధంగా తెలుస్తుందంటే గ్రహాల యొక్క స్థితిగతులు ప్రత్యేకంగా మీకు చెప్పబోతున్నాయి. భావోద్వేగాలు తప్పకుండా బయటపడబోతున్నాయి. రేపటి రోజున మీకు గ్రహాల యొక్క అనుకూలత వల్ల కొన్ని దాచిపెట్టిన విషయాలు కూడా బయటపడే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. మరికొన్ని నిజాలు మీ చుట్టూ జరుగుతున్నటువంటి ఒక ముఖ్యమైన విషయాలను కూడా మీ ముందుకు వెలుగులోకి తీసుకురాబోతున్నాయి. ఈ విధంగా జరగడం ద్వారా మీ జీవితంలో కొన్ని లాభ నష్టాలు అనేవి కూడా రాబోతున్నాయి. అంటే అవి ఒక నిజం అనేది బయటపడడం ద్వారా మీరు తెలుసుకోవడం ద్వారా ఒక సంబంధంలోని ముఖ్యమైనటువంటి ఒక కీలకమైన స్పష్టత కూడా మీకు రాబోతుంది. మీ జీవితంలో కలగబోతుంది. ఆ వ్యక్తి గురించి మీరు వారి యొక్క సంబంధం గురించి ఏర్పరచుకున్నటువంటి ప్రేమానురాగాలు భావోద్వేగాల గురించి ఎంతవరకు నిజానిజాలు మీకు ఒక స్పష్టత కూడా రావడం తప్పకుండా జరుగుతుంది. ఈరోజు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం అనేది ఒక సరికొత్త అవకాశాలు మిమ్మల్ని జరుగుతూ ఉన్నాయి. మీ దీనివల్ల జరిగేటువంటి కొన్ని నష్టాలు ఏవైతే ఉన్నాయో కొన్ని భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి విషయంలో కలకలం రేపే విధంగా మీకు నిజం తెలియడం వల్ల షాక్ అవ్వడం తప్పకుండా ఆ షాకింగ్ వార్తగా అయితే మిగలడం మీకు ఒక నిర్ణయాన్ని దాచి ఉంచడం రావడం కూడా జరుగుతుంది. దీనివల్ల మీ జీవితంలో ఊహించని విధంగా అయితే ఈ రోజున ఒక భావోద్వేగాలు లాభ నష్టాలు కలిగేటువంటి చాలా సమానమైనటువంటి ఒక మీకు ఒక సంఘటన అయితే తప్పకుండా ఎదురు కాబోతుంది. అటువంటి లాభ నష్టాలను మీరు తప్పకుండా ఆస్వాదించబోతున్నారు. మీ యొక్క సంబంధాల్లో స్పష్టత రావడం అనేది మానసికంగా మీకు ఉన్నటువంటి ఒత్తిడి తొలగిపోయి మనోధైర్యం కలిగేటువంటి విషయం కూడా బయటపడబోతుంది. ప్రత్యేకంగా మీకు కొన్ని ఇబ్బందులు కూడా తగ్గిపోయే విధంగా ఈ రోజున కొంతమంది వ్యక్తుల యొక్క ప్రోద్బలం అనేది కూడా మీకు బలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఒక విధంగా స్పష్టంగా అయితే మీరు తెలుసుకొని తీరాలి. చిన్నపాటి సమస్యల నుంచి మీరు బయటపడాలంటే తప్పకుండా అయితే మీరు ఇటువంటివన్నీ కూడా పాటించి తీరాలి. మీరు చేసుకోవాల్సిన చిన్నపాటి పూజా పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఆలస్యం చేయకుండా తప్పకుండా మీరు తొందరపడి తీసుకోవాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు అసలు వద్దు. కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు అలాగే పసుపు పచ్చ రంగు అని చెప్పుకోవచ్చు. పడమర దిక్కు యొక్క ప్రయాణం చాలా మీకు కలిసిపాటుగా అయితే ఉండబోతుంది. విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రయాణం మీకు జరగబోతుంది. అలాగే రేపటి రోజున ఎంతో శుభసూచకంగా ఉన్నటువంటి కొన్ని సంఖ్యలు వచ్చేసి 11, 16, 17 అని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా పెద్దలను సంప్రదించి పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకొని మీ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం చాలా ఉత్తమ ఫలితాలను అయితే మీకు అందిస్తుంది. అలాగే మీరు ఉదయం చాలా నిశ్శబ్దంగా పూజ గదిలో ధ్యానం చేసుకోవడం చాలా మంచిది. ఒకరికి సహాయం చేయడం తప్పకుండా మీకు చేయాలని చెప్పి మీ మనసులో సంకల్పించుకోవడం చాలా మంచిది. రేపటి రోజున మీరు తప్పకుండా మీకు తోచిన సహాయం మాట సహాయం కావచ్చు, ఆర్థిక సహాయం కావచ్చు, మీకు చాలా మనశ్శాంతిని కలిగిస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. రేపటి రోజున ఒక సాధారణమైన రోజైతే కాదు, కానీ మీ జీవితంలో ఎంతో ముఖ్యంగా గుర్తుండిపోయే రోజునైతే మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఒక నిజాన్ని అనేది గురించి మీకు చాలా స్పష్టంగా అయితే ఒక స్పష్టత రాబోతుంది. మీ మనసు మరింత చాలా ఉల్లాసంగా చాలా రోజులుగా తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం పట్ల ఒక అవగాహన కూడా తప్పకుండా మీ మనసులో కలగబోతుంది. మీ యొక్క ఆలోచనలు కావచ్చు, మీ యొక్క ప్రవర్తన కావచ్చు, పూర్తిగా మారిపోయే విధంగా అయితే ఆ నిజం వెనుక దాగున్న ఒక విషయం అయితే తప్పకుండా మీరు తెలుసుకొని తీరుతారు. రేపటి రోజున మీ జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేయబోతుంది, ఆ దైవానుగ్రహం మీ విధంగా మీపై ఆ నిజంని ఏ విధంగా అయితే అర్థం చేసుకునే విధంగా మీ భవిష్యత్తు నిర్ణయాలను మారుస్తుందనే విషయాన్ని తప్పకుండా మీరు తెలుసుకొని తీరాలి. నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు అనేది మీకు చాలా శుభసూచకంగా అయితే ఉండబోతున్నాయి. రేపటి రోజున తప్పకుండా మీరు గురుదేవుకి సమానమైన అలాగే గురుదేవులైన బాబావారిని కానీ దత్తాత్రేయ స్వామిని అలాగే రాఘవేంద్ర స్వామిని పూజించడం ద్వారా దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళి సందర్శించి రావడం ద్వారా గోమాతకు మీరు తప్పకుండా ఆహారాన్ని అందించడం అలాగే మూగజీవాలకు ఆహార పానీయాలను అందించడం ఇటువంటివన్నీ చేయడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా అయితే మీకు కలుగుతాయి. కుక్కలకు ఆహారం వేయడం, పేదవారికి పసుపు పచ్చని మిఠాయిలు పంచడము అలాగే మీకు చాలా మంచి ఫలితాలను తప్పకుండా అయితే భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా మీకు కలుగుతాయి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్టు కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.